బంగారం, చెప్పు. మన పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉందాం అనుకుంటున్నా. ఏమైంది బంగారం? నీకు తెలుసు కదా, నేను పెళ్లి తర్వాత కూడా జాబ్ కంటిన్యూ చేస్తాను. ఓకే. జాబ్ చేస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నాకు అవ్వదు. ఆహా. గిన్నెలు తోమడాలు, వంట చేయడం, బట్టలు ఉతకడం ఇవన్నీ నా వల్ల అయితే కాదు. నువ్వు ఓకే. ఇప్పుడే మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పేసి. సరే, మా ఇంటికి వెళ్ళాక అదే మమ్మీతో మాట్లాడతాం. ఇంటికి వెళ్ళక కాదు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, నా ముందే ఇప్పుడా? చెప్పు. ఆ, సరే ఉండు. హలో మమ్మీ, దీపు పెళ్లికి ముందే కొన్ని విషయాలు చెప్పమని నీకు ఫోన్ చేయమంది, అందుకే చేసా. రేపు పెళ్ళి అయ్యాక కూడా దీపు జాబ్ చేసుకుంటదంట, అందుకని ఇంట్లో పనులు ఏమి చేయదంట. వంట చేయడమా? వంటకేముంది, కుక్కుని పెట్టుకుంటది. 20,000 పోతాయి అంటావా? పర్లేదులే, 40,000 సంపాదిస్తుంది. 20,000 ఒక లెక్క, ఇస్తారులే. అంట్లు తోమడానికా? అంట్లు తోమడానికి పని మనిషిని పెట్టుకుంటది, దానికి 10,000. 10,000 కదమ్మా, ఏం పర్లేదు, ఇస్తారులే 10,000. అది కాకుండా ఏంటి, బట్టలు ఉతకాలా? బట్టలు ఏముందిలే, వాషింగ్ మిషన్ ఈఎంఐలో కొనుక్కుంటది. ఏముంది, వాషింగ్ మిషన్ లో వేస్తుంది, ఆరబెడుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంది, అంతే. మరి డబ్బులేం మిగలవంటావా? ఎందుకు మిగలవమ్మా? ఇవన్నీ అయిపోయాక కూడా 5వ 10వ మిగులుతుంది. ఆ 5వ 10వ నీకే ఇచ్చేస్తా. ఆపలేదే. కట్ చేసి. ఏం బంగారం? వద్దులే, మన ఇంట్లో పనే కదా, నేనే చేసుకుంటాలే. సరే బంగారం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా.